వచ్చిన వాళ్ళు వలస వచ్చిన వాళ్ళని మొదలుపెట్టి ఉండొచ్చు. నా దృష్టికి రావడం జరిగింది. అదేవిధంగా ముందు ముందు ఇలాంటి వాటిపైన కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు కఠిన చర్యలు తీసుకోవాలని నేను వాళ్ళని కూడా కోరడం జరిగింది. మీడియా ద్వారా మీ అందరికీ కూడా నేను కూడా తెలియపరిచేది ఏంటంటే, ఇలాంటి మీ దృష్టికి వచ్చినా కూడా సోషల్ మీడియాలో ఇలాంటి వ్యక్తుల్ని టార్గెట్ చేస్తూ, వ్యక్తి క్యారెక్టర్ని అసాసినేషన్ గా చేస్తూ, దీనిపైన మా మంత్రివారు లోకేష్ గారు కూడా చాలా సీరియస్ గా స్పందించమన్నారు. అది ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా, అది రాజానగరం నియోజకవర్గం వాడైనా, పెద్దాపురం నుంచి అద్దెకు వచ్చినోడైనా, అది ఏ బుడబొక్కలోడైనా ఏ బొడ్డుబొక్కలోడైనా ఒకటే విధంగా ఉంటుందని చాలా తీవ్రంగా, చాలా కఠినంగా కూడా వాళ్ళకి హెచ్చరించడం జరుగుతుంది. చెప్పండి. ఎవరండి? ఎవరు? ఏమని? మీ అందరికీ వచ్చిందా? సోషల్ మీడియాలో వచ్చిందా? ఏమని వచ్చిందని? అదంతా కూడా మీరే అంటున్నారు కదా వాస్తవం అని. నా ఫోన్ ఉందని అక్కడ ఛార్జింగ్ తీసుకుంటే పోలీస్ వాళ్ళు దీన్ని దర్యాప్తు చేస్తున్నారు. కానీ మీరు అందరూ అడిగారు కాబట్టి మీరు నాకు ఇప్పుడే కాదు, పెందుర్తి వెంకటేష్ గారు 2003లో ఆరంగేటప్పుడు చేసినప్పటి నుంచి మీరు అందరూ మీడియా కన్నా కుటుంబ సభ్యులుగానే భావించాం. ఆయన కానీ నేను కానీ. ఆయన క్రమశిక్షణకి మారు పేరు. ఆయన ఉన్న పదవి కాలంలో కానీ, ఆయన పోటీ చేసినప్పుడు కానీ, ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో మంత్రి హోదాలో ఉన్నా కానీ ఆయన వ్యక్తిత్వం కానీ మీ అందరికీ నాకన్నా బాగా తెలుసు. ఎప్పుడూ కూడా రౌడీయిజం కానీ, ఒక అల్లరి, ఒక భయానక వాతావరణాన్ని ఆయన ఎప్పుడు ఎంకరేజ్ చేయలేదు, చెయ్యరు, చేయబోరు. ఆయన అడుగుజాడల్లో నేను, నా కార్యకర్తలు కానీ, మేము కానీ ఆయన వేసిన బాటలో నడవడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఎటువంటివి కూడా అలాంటి, కానీ మీరు అడిగారు కాబట్టి మీ అందరికీ టైం ఉంటే ఒక 5 నిమిషాలు తీసుకుని, గత నెల ఇప్పుడు సెప్టెంబర్ 18వ తారీఖు మేము ఒక నెల రోజుల క్రితం మీ అందరి సమక్షంలో ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ ఏంటంటే, మీరందరూ పాత్రికేయ మిత్రులకు కూడా చెప్పాను, ఇది చాలా భయానకమైన సిచ్యువేషన్. ఒక మన వార్త అనే ఒక లోగోని, సార్ మీరందరూ గమనించాలి. ఇప్పుడు మీదేంటి సార్ పేపర్? విశ్వం వాయిస్ లోగోని తీసేసుకుంటారు వీళ్ళు. సిస్టమ్ ముందు కూర్చుని డెస్క్ టాప్ లో ఎడిట్ చేస్తారు. ఆంధ్రజ్యోతినో ఏదో పెట్టేస్తారు వాళ్ళే. ఇది పేపర్ కాదు. ప్రజల్ని, ముఖ్యంగా మన నియోజకవర్గ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి పేపర్ కింద చిత్రీకరిస్తారు సార్. చిత్రీకరించి అలజడి సృష్టిస్తున్న పెందుర్తి వెంకటేష్, లేకపోతే వెంకటేష్ గారి బొమ్మ ఇక్కడ పని లేదు, సైకో అని రాస్తారు. ఇది పేపర్ వాళ్ళు వాడే పదం కాదు. మన నియోజకవర్గ ప్రజలు అమాయకులు కాదు. పెద్దాపురం నియోజకవర్గంలో ప్రజలను అమాయకత్వంగా చేసి ఇదే తరహా పేపర్ అక్కడ కూడా గతంలో స్వయాన మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప గారి తనయుడు, ఆయనను కూడా ఇలా వ్యక్తిని టార్గెట్ చేసి ఆయన క్యారెక్టర్ని డిగ్రేడ్ చేస్తూ, ఇప్పుడు ఇక్కడ ఏదైతే టోషిబా గ్యాంగ్ అని మేము పేరు పెట్టిన ఆ గ్యాంగ్ కి, ఆ బొడ్డుబొక్కలోడు బ్యాచ్ కి, ఆ బుడబొక్కలోడు తీసుకొచ్చారు ఇక్కడికి. అది రెంట్ కొంటున్నాడు. సొంత ఇల్లు లేదు, సొంత ఆఫీస్ లేదు. నాకు సొంత ఇల్లు ఉంది, సొంత ఆఫీస్ ఉంది. మా నాన్నగారి ఇల్లు ఇక్కడే, మా అమ్మగారి ఇల్లు ఇక్కడే. కాకినాడ జిల్లా నుంచి వలస రావాల్సిన పని లేదు. అద్దెకొచ్చినాడు ఇలాంటి డ్రామాలు చేస్తే తీవ్రంగా పరిణామాలు ఎదుర్కొంటాడని మీ అందరూ సమక్షంలో హెచ్చరించడం జరుగుతుంది. ఇది ఫేస్బుక్ లో ఇతని పేరు చదవాలి సార్, ఎవరో ఒకరు మీరే, ఏమని రాసిందో. ఫేస్బుక్ లో ఒక వ్యక్తి పెట్టడం జరిగింది, ఒకసారి చదివా. ఇంకేమైనా ఉంది? కొంచెం గట్టిగా చదవండి. ఫణీంద్ర చౌదరి. ఈ వ్యక్తిపై కూడా పోలీస్ వారికి ఇచ్చిన ఫిర్యాదు మేరకు, పోలీస్ వాళ్ళు ఎవరు ఇచ్చారు? మనవార్త ఎడిటర్ ఇచ్చాడండి ఫిర్యాదు. మనవార్త ఎడిటరు నా లోగో కొట్టేసి ఇలాంటి ఆటలకి పాల్పడుతున్నారు, ఈ అల్లరి చిల్లరగా చేద్దామని ఇక్కడికి వచ్చి ఏదో చేద్దాం అనుకుని ఈ చేష్టలు చేస్తుంటే, అక్కడ మేము అందరం కూడా వివరణ కోరాం, పెద్దాపురంలో కూడా ఇలాగే చేశాడని. వీళ్ళందరిపైన ఈ ఎడిటర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోరుకొండ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైందండి. ఎప్పుడు నమోదైంది? సెప్టెంబర్ 18, 2025 ఐటీ యాక్ట్ కింద పోలీసు వారు ఇలాంటి తప్పని రేపు పొద్దున్న మీ లోగో కూడా తీసేసుకుని వాళ్ళకి అనుకూలంగా లేరనుకో వాళ్ళ బొమ్మలు వేసేస్తారు వీళ్ళు.
రేపొద్దున మీరు వాళ్ళకి అనుకూలంగా వార్త రాయలేదనుకో, నువ్వు రామ నీది కూడా రాస్తాడు ఇలాగే. నీ బొమ్మ వేసి ఏదో ఒకటి రాస్తారు, అమ్మాయిల బొమ్మలు వేసారనుకో పక్కన, అలాంటివి కూడా చేస్తారని. ఇది సమాజానికి చాలా రాంగ్ మెసేజ్ ఇచ్చే ధోరణిలో ఉందని, బిట్స్ పిలానీలో చదువుకున్న చదువుని ఇలాంటి వాటికి వాడకూడదని మీ అందరి ద్వారా ఆయన కోరడం జరుగుతుంది. మీరు ఇందాక అడిగిన ప్రశ్న, ఎవరో సోషల్ మీడియాలో ఎవరినో తీసుకొచ్చేసామని, ఎవరండి? మేమే. ఇది 80 ఈ నెంబరు ఇందాక సోషల్ మీడియాలో పెట్టాడు కదా, పేరేంటది? పనీంద్ర చౌదరి అనే వ్యక్తి పేరు కూడా ఆ పేపర్ ఎడిటర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు అవ్వడం జరిగింది. సెప్టెంబర్ 19, 11:56 ఉదయం మిస్డ్ కాల్ ఎవరికండి? అతని నుంచి నాకు వచ్చింది. తర్వాత మిస్డ్ కాల్ తర్వాత నేను ఆన్సర్ చేయడం జరిగింది, ఎవరండి అని. నా పేరు పలానా పనీంద్ర అండి, నేను ఇలా ఫేస్బుక్ లో పెట్టానండి, చూసుకోకుండా పెట్టాను సార్ అన్నాడు. తెలుగు వచ్చా నీకు అన్నాడు. తెలుగు వచ్చా అన్నాడండి. తెలుగు వచ్చినోడు చూసుకోకుండా ఎలా పెడతావు? వాట్సాప్ లో షేర్ కదా, ఫేస్బుక్ లో అప్లోడ్ చేశాడు. మేము మరీ అంత అమాయకులం కాదు కదా, ఏదో బిట్స్ పిలానీలో చదువుకోలేదు కానీ కాస్త కోసం చదువుకున్నాం. అదేనా సార్ మీకు? అతను మళ్ళీ ఏం పెట్టాడు సార్? వెంకి చదువు మీద, సారీ బ్రదర్ మై మిస్టేక్ అనగా తెలుగులో తప్పు అయిపోయింది సోదరా నన్ను క్షమించు. మళ్ళీ 2:51 ఎవరు సార్? అతనే వాట్సాప్ కాల్ చేస్తాడు. మళ్ళీ సారీ బ్రదర్ ఎక్స్క్యూజ్ మీ, సారీ బై మిస్టేక్ అనగా సోదరా నన్ను మన్నించు, తప్పు అయిపోయింది. మళ్ళీ ఆడే 3:03కి జై పెందుర్తి జై అభిరామ్ అని. ఇక్కడేమో సైకో అని పెట్టేసాడు. మళ్ళీ కేసు పడేటప్పుడు జై పెందుర్తి జై అభిరామ్. కొన్ని నేనేమైనా పెట్టాను కంప్లైంట్, పేపర్ ఎడిటర్ గారు పెట్టుకున్నారు, మీలాంటి రిపోర్టర్ అతను. ఇదేంటి నా లోగో కొట్టేసి ఇసుకొచ్చిన వార్తలు రాస్తున్నావు అని. 5:26 ఆ ప్రాంతంలో మళ్ళీ ఫోన్ చేసి, నేను మీ ఇంటి కింద ఉన్నాను సార్, నాకు వెంకటేష్ గారి ఇల్లు తెలుసండి, నేను గతంలో ఆయన ఎమ్మెల్యేగా చేసినప్పుడు ఏదైనా పని కావాలంటే రావడం జరిగిందండి అన్నాడు. వచ్చాడు. మా వాచ్మెన్ పనమ్మాయి అందరూ ఉంటారు. మా ఇల్లు మీ అందరికీ తెలుసు, మెయిన్ రోడ్ పైన ఉంటది, కింద హాస్పిటల్స్ ఉంటాయి, మాదంతా ఎంత రద్దీ ప్రాంతం మీ అందరికీ తెలుసు. 5:26కి మళ్ళీ నెక్స్ట్ డే నేను చూసుకుంటే ఆ మెసేజ్లు చూడండి, వెంకటేష్ గారు డిలీటెడ్, అంటే పెట్టిన మెసేజ్ డిలీట్ చేసేసాడు. మైండ్ సెట్ ఇక్కడ ఇదంతా తర్వాత చెప్తాను. అది ఎంటర్ అయ్యాడు ఇంటికి. ఎంటర్ అయ్యాక ఒక గట్టి వాయిస్ తో మా వాచ్మ్యాన్ ని, అభిరామ్ ఉన్నాడా? ఏమండి మా బాబు గారు ఇప్పుడే, నేను ఆ రోజు కాకినాడ చిన్న పని మీద వెళ్ళి ఎస్పీ గారిని కలిసి రావడం జరుగుతుంది, ఆ రోజు పడుకున్నాను. మా ఇంట్లో ఎవరైనా వస్తే ఎవరినైనా మేము ఆహ్వానిస్తూ, ఎవరు వచ్చినా కష్టం అని వస్తే 20 సంవత్సరాలుగా పెందుర్తి వెంకటేష్ గారి ఇంటికి వెళ్ళి ఆపద అనుకుంటే ఆదుకోలేదా? ఎవరికైనా ఎటువంటి అవమానం ఎదురైందా? దేహి అని వచ్చినప్పుడు శత్రువుని సైతం, హాస్పిటల్ అయితే హాస్పిటల్, ఆర్థిక సాయం అయితే ఆర్థిక సాయం, విద్య కోసం వస్తే విద్య కోసం 24/7 ఆయన ఎప్పుడు అందుబాటులో ఉంటే ఆయనకు తోచిన సహాయం చేసి ఆ ఇంట్లో అందరూ కూడా లాభం పొంది వెళ్ళిన వాళ్ళు. ఈ వ్యక్తి వచ్చిన తర్వాత ఒక భయానకమైన వాతావరణంతో చాలా కేకలు వేశాడు. ఎక్కడ ఉన్నాడు అభిరాము? బయటికి రమ్మను, నా మీద కేసు ఎంతాడా అని. కింద మా పన్నమ్మాయి అందరూ కూడా కొంచెం భయానక వాతావరణంలో కూడి నేను బయటకు వచ్చాను. ఏంటి బ్రదరు ఏంటి అంటే, అలా కాదు, నేను పార్టీలో నేను సీనియర్ లీడర్ని, అది ఇది. నేను సీనియర్ లీడర్ అయితే కంప్లైనెంట్ నేనా? ఆల్రెడీ వెంకటేష్ గారికి కూడా ఫోన్ చేశాడంట ఇదే పనీంద్ర చౌదరి. అదే రోజు ఆయన అడిగింది ఒకటే, కంప్లైనెంట్ నేను కానీ నా కొడుకు కానీ కాదు, నువ్వు నన్ను సైకో అని పెట్టావు, మా అబ్బాయి సైకో అన్నావు, మా కుటుంబం సైకో అన్నావు, నీతో పెట్టించినోడు ఎవడాడు అని మేము అడిగాం సార్. సో అతను చెప్పాల్సిన సారాంశం అతను మాకు చెప్పాడు, అది మా దగ్గర ఉంది, మీరు ఇది గమనించాలి. అతను చెప్పాలి అనుకుని చెప్పి అక్కడ భయానకమైన వాతావరణం తీసుకొచ్చిన తర్వాత అతను కొంచెం శాంతించి రియాలిటీ అర్థం చేసుకుని టీ తాగి, అతనికి తెలియని విషయం ఏంటంటే మా ఇంట్లో దగ్గర 10-15 కెమెరాలు ఉంటాయి. మంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి ఆ మాత్రం కెమెరాలు పెట్టుకోమనుకుంటాడో మరి ఏంటో. సో ఇది వాట్సాప్ కాల్ లిస్ట్ చూపించాను. ఇదేమో నార్మల్ కాల్ 1, 2, 3, 4, 5, 6, 7 మధ్యాహ్నం 3 నుంచి వరుస పెట్టి ఫోన్లు చేసాడండి అతనే. ఎప్పుడైతే ఇతను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాడో అప్పుడు అతని ఫోను స్విచ్ ఆఫ్ అయిపోయింది. నేను వెళ్ళిపోతున్నాను అన్నగారు, ఇంట్లో సెకండ్ ఇచ్చి
సీతనారం వరకు వెళ్ళాలి. 6:30 ఆ ప్రాంతంలో ఇంట్లోంచి అతను ఎగ్జిట్ అవ్వడం జరిగింది సార్. ఎగ్జిట్ అయినప్పుడు ఐఫోన్ కేబుల్ ఉందన్న గారు, ఛార్జర్ అయిపోతుంది, అది మా ఆవిడ కంగారు పడుతుంది అన్నాడు. ఇది నోట్ చేసుకోవాలి మీరు అంటారు. నా దగ్గర లేదయ్యా, నేను వెళ్ళిపోతాను అన్నాడు. కేసు తీపిచ్చడం నా చేతిలో ఉంటే కంప్లైంట్ నేను అనుకో, నేను ఏదైనా పోలీస్ అధికారి అనుకో, నేను ఖచ్చితంగా నువ్వు మాకు ఆల్రెడీ మాకు ఏం కావాలో అది నువ్వు చెప్పావు. ఎవరు పెట్టమన్నారు, ఇది ఎవరి డైరెక్షన్ లో వచ్చింది, ఇది ఎవరో ఫోన్ నుంచి పెట్టారు, వాళ్ళు ఏం ఆశ చూపారు, నేను పోలీసు ఉన్నతాధికారులకి సమర్పిస్తాను. అవసరమైన టైంలో మీ అందరి ముందు స్క్రీన్ వేసి బయట పెడతాను అతను ఏం చెప్పాడు అన్నది. నాకు వచ్చి వాళ్ళ ఆవిడ కంగారు పట్టడం మొదలు పెట్టుద్ది కదా, ఫోన్ ఆఫ్ అయిపోయింది సార్. ఎక్కడికి? రాజీవ్ నగర్, మా ఇల్లు ప్రకాష్ నగర్ నుంచి సీతానగరం బయలుదేరాడు. ఈయన సీతానగరం విలేకరు. సీతానగరం బయలుదేరే టైంకి ఫోన్ ఆఫ్ అయిపోయింది. ఛార్జర్ అడిగిన మాట వాస్తవమే, ఫోన్ ఆఫ్ అయిపోయింది. నేనే చూశాను. వద్దులేండి వెళ్ళిపోతానని బండి ఎక్కేసాడు. నేను కారు ఎక్కి వెళ్ళిపోయాం. ఎవరి దారిలో వాడు. ఫోన్ చేయడం మొదలు పెడతాడు కదా మన ఇంట్లో ఆ మిస్సెస్, కంగారు పడింది. ఒకడే వెళ్ళాడు, అది కూడా సైకో అది ఇది అని పెట్టాడు వాళ్ళ మీద. వాళ్ళు ఎలా తీసుకుంటారో. మా వ్యక్తిత్వం అంత భయానకమైన వ్యక్తులు అయితే ఆ పెట్టి సైకో అని పెట్టిన వ్యక్తి ఇంటికి ఒక్కడే వచ్చాడు. ఎందుకు? అతనికి తెలుసు పెందుర్తి అభిరామ్ అంటే, పెందుర్తి వెంకటేష్ అంటే వీళ్ళు క్షమాపేక్ష పెట్టే గుణం ఉంది, వీళ్ళు మరీ అంత మూర్ఖులు కాదు. ఇదే పోస్ట్ ధైర్యం ఉంటే ప్రతిపక్ష నాయకుల మీద పెట్టమనండి, ఇప్పుడున్న జగ్గంపూడి మీద పెట్టమని ఊరుకుంటారా? బట్లిప్ తంతారు నడి రోడ్డు మీద. ఏమన్నా అవునా కదా? పెట్టమనండి. అధికారంలో లేరు కదా వాళ్ళు, అప్పుడు అధికారం లేదు కదా. ఈ బిట్స్ పిల్లని కానీ ఆ బొడ్డుకొక్కలోని జగ్గంపూడి మీద పెట్టచ్చు, మనం పెట్టరు, ధైర్యం సరిపోదు. సో ఎప్పుడైతే వాళ్ళ మిస్సెస్ ఫోన్లు చేయడం మొదలుపెట్టింది, స్విచ్ ఆఫ్ వచ్చిందండి అతని మొబైల్. సీతారామం పోలీస్ స్టేషన్ లో ఆవిడ దగ్గరికి వెళ్ళిపోయి ఒక బ్యాచ్, ఆ టోషిబా బ్యాచ్ ఆయన్ని కిడ్నాప్ చేసేసారు. ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చేస్తుంది కదా. స్విచ్ ఆఫ్ వచ్చేస్తుందంటే వెంటనే సోషల్ మీడియాలో గ్రూపుల్లో అలానా పెందుర్తి అభిరామ్ ఎవరినో కిడ్నాప్ చేసేసారని వాళ్ళ కాళ్ళ నిర్ధారణకు వచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడే కాదు సార్, మీరు గమనిస్తే వాళ్ళకు కొంచెం ఈ ప్రజల్ని తప్పుదో పట్టించడంలో వాళ్ళు పిహెచ్డి పొందారు బిట్స్ పిలానీలో. అది ఎందుకో అంటే గతంలో సీట్ అనౌన్స్ అయింది కదా మనకి జనసేనకి, అప్పుడు కూడా మీరు గమనిస్తే అబ్బాయి లేదు ఇక్కడ కాదు, ఢిల్లీలో గల్లీలో చూసుకుంటాం పార్లమెంట్ అన్నారు పుస్సు, అబ్బాయి కాదు మాకు ఎమ్మెల్సీ అన్నారు తుస్సు, అబ్బాయి కాదు మేము ఏపీఐసి చైర్మన్ వచ్చేసింది మాకు అని చెప్పి వాళ్ళ కాళ్ళే పెట్టేసుకున్నారు. కంగ్రాచులేషన్స్ అని, ఏపీఐసి చైర్మన్ అని. నీది అవన్నీ కాదు, నీది ఇదే స్థాయి అని వాడికి ఏమి ఇచ్చారో మీకు తెలుసు. ఇవన్నీ నీకు సినిమా లేదు, నీకు అంత కంటెంట్ లేదు. అప్పటి నుంచి కూడా కొంచెం ఇవన్నీ ప్రజలను తప్పుతో మిస్లీడ్ చేసి కిడ్నాప్ అయిపోయాడు అన్నారు సార్. అరే ఆడు బండి మీద వెళ్ళాలా, ఎంతలోపు ఆ అమ్మాయిని కంగారు పెట్టి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిచ్చేసి నేను చెప్పింది రాంగ్ అయితే సీతానారం ఫుటేజ్ తీసుకుని ఎస్ఐని అడగండి. నన్ను ఒక పోలీస్ అధికారి ఫోన్ చేసి సార్ ఇలా కిడ్నాప్ చేసాడు అంటున్నారంటే, కిడ్నాప్ ఏంటండి, నా ఇంటికి ఆడొచ్చాడు, నా ఇంటికి ఆడు ఫోన్ చేశాడు, టీ తాగాడు, క్షమాపణ చెప్పాడు, ఎవరెవరు దీన్ని ఎవరెవరు ఈ కుట్ర పన్నమన్నారో చెప్పాడు. వెళ్ళాలి కదా ఎక్కడి నుంచి, ప్రకాష్ నగర్ నుంచి పాప అతను బండి మీద వెళ్ళాలి కదా సార్ ఎక్కడి వరకు, సీతారామం వరకు. అంతలోపు వీళ్ళు ఆవేశం, వాళ్ళ మెయిన్ భయం ఏంటో చెప్పను అక్కడ వాళ్ళకి, డేట్ మాకు ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయాడు, ఇప్పుడు మా నిజాలన్నీ చెప్పేసి ఉంటాడు, ఇప్పుడు మనం బట్టబయలు చేసేస్తాడు మన కుట్రని, ఎవరెవరు ఫోన్లు మాట్లాడారో, ఎవరెవరు ఇతనికి ఏం మెసేజ్లు పెట్టారో అన్ని తీసుకున్నాం సార్ డేటా. అతనే ఇచ్చాడు సార్, ఇదిగోండి సార్ అని. ఆ వ్యక్తి పాపం మంచోడే, అమాయకుడు, పార్టీకి నమ్ముకున్న కార్యకర్తని వాళ్ళ స్వార్థం కోసం బలి చేయడానికి వీళ్ళు వాడుకుంటున్నారు ఆ పిల్లోడిని. అతను ఆరోగ్య సమస్యలు ఉన్నాయి పాప, అతనికి బీపీ షుగర్ చంటి పాప. వీళ్ళు అతన్ని మాయలోకి దింపి ఉసుగొలిపి నీకు ఆశ చూపి అది ఇప్పిస్తాం ఇది ఇప్పిస్తాం ఇది చేస్తాం అని కట్ చేస్తే ఈ మిస్సెస్ ఇక్కడే ఉంది పోలీస్ స్టేషన్ లో కిడ్నాప్ అయిపోయాడు. ఆడి ఇంట్లో ఉన్నాడంట. ఎక్కడ? చిన్నకొండపూడి ఇంట్లో.
ఛార్జింగ్ పెట్టుకుని ఫోన్ చేయండి, నేను ఇంట్లో ఉన్నానని. టీ తాగి ఫోన్ చేశాడు. మరి ఇక్కడ ఈ టోషిబా గ్యాంగ్ ఆల్రెడీ ఒక కుట్ర పన్నింది కదా, కిడ్నాప్ అయిపోయాడు బాబాయ్, కిడ్నాప్ అయిపోయాడు అని వచ్చేసాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఈ క్రిమినల్ బ్రెయిన్ కి మళ్ళీ ఆ శాంతి దూతకు ఫోన్ చేస్తారు వీళ్ళు ఇక్కడి నుంచి. శాంతి దూత అంటే ఎవడవుతుంది, పైకి ఎకిల్ నవ్వులు నవ్వుతూ ఉంటాడు, ఎవరికి ఏం పని చేయడు, ఈయన నవ్వుతాడు, వెనకాల పిల్ల పంటరు, ఎందుకో నాకేం అర్థం అవుతుంది అతను ఆ వ్యవహారం ఏంటో. లెగ్ మహిమ ఇక్కడ లెగ్ ఎట్టేయడం లేదు. పార్టీ మీకు తెలిసిన పార్టీ రెండుగా ఎప్పుడైనా విడిందా? మరి మీ అందరే అన్నారు కదా పార్టీ రెండుగా డిస్టర్బ్ అయింది. లెగ్ ఎట్టేయడం లేదు. అక్కడ లెగ్ ఎట్టాడు పెద్దాపురంలో, ఫుల్ డిస్టర్బెన్స్. అక్కడ క్యాడర్ని వదిలేశాడు. అవకాశం ఇక్కడ వస్తే ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ మళ్ళీ మండపేట అవకాశం వచ్చింది అనుకో, ఇక్కడ క్యాడర్ మళ్ళీ ముంచేస్తాడు. ఆ ఏడుపట్టి వాళ్ళందరినీ గోదావరిలో దూకేసి పోండ్రా బాబు నాకు అక్కడ అవకాశం వచ్చిందని అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి అక్కడ డిస్టర్బ్ చేస్తాడు. ఇవన్నీ డిస్టర్బెన్స్లు చేసి 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 మళ్ళీ ఆల్రెడీ కనెక్షన్స్ ఉన్నాయి ఫ్యాన్ పార్టీతో. గతంలో మరి పార్లమెంట్ పోటీ చేసి తుక్కు కింద ఓడిపోయాడు కదా, తుక్కు కిందైనా ఓడిపోయాడు. కొత్త గమనించాలి మీరు అందరూ. ఎప్పుడైతే ఇది ఫెయిల్ అయింది కదా సార్, ఏది కిడ్నాప్, మరి ఇంట్లో ఉన్నాడు, వాళ్ళ మిస్సెస్ చూసుకుంది అలా ఆయన్ని, వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళకి టెన్షన్ చోట్లకి ఎక్కేసారు. ఎవరు? ఈ టోషిబా గ్యాంగ్, ఈ నేల టికెట్ గల్లు కొత్త సిస్టమ్ కి తెరదీశారు. వాడిని ఈపి మీద మాకు వచ్చిన సమాచారంతో అక్కడ దగ్గరలో ఉన్న ఒక దేవాలయానికి తీసుకెళ్లి, మాకు వచ్చిన సమాచారం మరి పోలీసు వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి మనం చెప్పకూడదు ఎంతవరకు, నిజ నిజాలని బయటకు తీయాలని మటుకు కోరాం పోలీసు ఉన్నతాధికారులని. ఒక బొబ్బాస్కర్ చెట్టుతో ఒక 4-5 ప్రమేయంతో ఒక వెహికల్ ఎక్కించుకుని, ఒరే ఎలాగో వెళ్ళిపోయావు, కిడ్నాప్ అన్నావు, ఫెయిల్ అయిపోయావు, అక్కడ ఏ నిజాలు కక్కేసావు, నువ్వు ఎందుకు వెళ్ళావు, ఎవరిని అడిగి వెళ్ళావు, సరే ఎవడు సేఫ్టీ అది చూసుకోవాలి, ఏది పెట్టమంటే అది పెట్టేశాడు సోషల్ మీడియాలో. ఒకసారి పెట్టలేదు, మన వార్త 4 సార్లు కొట్టారు వీళ్ళు. అలా 4-5 సార్లు కొడితేనే డౌట్ వచ్చింది ఇది పేపర్ కాదని నాకు. ఆ ఎడిటర్ని అడిగితే ఎడిటర్ గారు కంప్లైంట్ ఇచ్చుకున్నాడు. ఎస్పీ గారు డైరెక్ట్ గా కూడా ఇలాంటి చాలా తప్పు అని చెప్పారు. ఎందుకు సార్ పేపర్ లో దొంగిలించడం ఎంత ఫ్రాడ్ సార్ అది. ఇది కొత్త డ్రామా. కిడ్నాప్ కాదు, మర్చిపోయాను, మార్చారు. అదంతా తూర్చు. నెక్స్ట్ ఇది ప్రోగ్రాము చొక్కా ఎత్తి మళ్ళీ ఫోటోలు, ఏదో ఫోటోషూట్. నిజంగా కొట్టించుకున్నాడు, చొక్కా ఎత్తి ఫోటో ఎందుకు చేస్తాడు? హాస్పిటల్కి వెళ్ళాలి కదా. నీకు ప్రకాష్ నగర్ లో ప్రగతి హాస్పిటల్ మా ఇంటి ఎదురుగా ఉంటుంది సార్, ఆ రోడ్ అంతా హాస్పిటల్. నీకు అంతలా దెబ్బలు తగిలేస్తే ఫ్రెష్ గా ఉన్నాయి సార్ ఇవన్నీ దెబ్బలు. మళ్ళీ ఆడు ఫోటో దిగింది ఎప్పుడు? మా ఇంట్లోంచి 6:45కి వెళ్ళిపోయాడు. ఈ ఫ్రెష్ దెబ్బలు ఎన్నింటికి అనుకున్నారు? 8:45కి ఈ దెబ్బలు. 6:40కి బయటికి వెళ్ళిన వ్యక్తి 6:45 నుంచి ఫోటో దిగడానికి కానీ, ప్రకాష్ నగర్ నుంచి మా ఇంటి పక్క నుంచి కేవలం కొన్ని మీటర్ల డిస్టెన్స్ లో ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ ఉంటుంది. లేదనుకో, నువ్వు ఎవరో ఒకరు ఫోన్ అయిపోతే దారిలో ఆపి నువ్వు ఫోన్ అడిగి ఎవరికైనా ఫోన్ చేసుకోవాలి, నన్ను ఇలా కొట్టారని. సీతారామం చిన్నకొండేపూడి వరకు వెళ్ళిపోయాడు ప్రకాష్ నగర్ బండి మీద. ఇది కొత్త డ్రామా. అవును సార్, వింటున్నారా రాంబాబు గారు? ఇది ఇలా మళ్ళీ చొక్కా ఎత్తిడితో ఫోటోషూట్. నిజంగా దెబ్బలు తగిలితే ఫోటోలు ఎందుకు? హాస్పిటల్కి తీసుకెళ్ళి సీతనారంలో వైద్యానికి తీసుకెళ్ళరు. ఇవి ఇరికిచ్చాలి, ఏదో ఒకటి చేసి పెద్ద చంద్రబాబును ఇక్కడ ఎంతో కొంత సోషల్ సర్వీస్ చేస్తున్నాడు. మీ అందరికీ తెలుసు. స్కూల్ ఫీజులు కడుతున్నాం, వైద్యానికి ఎవరికన్నా మీడియా మిత్రులే కాకుండా పార్టీలకు అతీతంగా ఎవరు వచ్చి నన్ను సహాయం కోరినా నేను వాళ్ళకి చేస్తున్నాను. అలాంటిటప్పుడు మనం ఇతన్ని ఏదో ఒక దాంట్లో ట్రాప్ లో, మీరు గమనిస్తున్నారా ఇదంతా ఎంత ట్రాప్ కి వీళ్ళు, అంటే ఎంతటి నేచానికి వీళ్ళు దిగజారంటే, ఒక తప్పుడు డ్రామాని క్రియేట్ చేయడానికి వీళ్ళు తెరలేపి ఇతన్ని సీతారామంలో వైద్యం చేయించకుండా 10:30 ఆ ప్రాంతంలో మళ్ళీ ఎమ్మెల్సీ చేయించాలి వీళ్ళు. దీనికి వాళ్ళే బొబ్బాస్కి కొరత కొట్టేసి వాళ్ళే చొక్కా ఫోటోలు తీసి కిడ్నాప్ అంటారు, ఒకసారి మళ్ళీ కొట్టాడు అంటారు. రాజమహేంద్రవరం తీసుకొస్తారు వీళ్ళు వైద్యానికి, సీతారామంలో చేయించరు వీళ్ళు. ఈడేమో ప్రకాష్ నగర్ లో స్టేషన్ ఉంటే ప్రకాష్ నగర్ సీతారామం వెళ్ళి మళ్ళీ వాళ్ళ మాయలో వాళ్ళ ట్రాన్స్ లోకి పడి ఇతనికి మళ్ళీ
ఆ బొడ్డు బొక్కలోడు ఏ డైరెక్షన్స్ ఇస్తే ఆ డైరెక్షన్స్ తీసుకుని ఈయన్ని బలి చేయడానికి ఇలాంటివి డ్రామాలో ఎంట్రుకు ముక్క నా చిట్టుకుని వేలిపోయిన వెంట్రుకు ముక్కతో సమానం నాకు. ఇలాంటి డ్రామాలను పోలీసు వాళ్ళు మేము కోరింది ఒకటే, ఓ రాజకీయ నాయకుడి ఇంటికి రోజుకి ఎంతమంది వస్తారో మీకు తెలుసు. వచ్చిన ప్రతి వ్యక్తి అతను అడిగిన పని మనం చేయలేదనుకో బయటికి వెళ్ళి చొక్కా చింపేసుకుని కొట్టేసుకుని బొబ్బాస్కాయ మొక్కలతో శివాలయాల్లోకి వెళ్తే మనం ఏమీ చేయలేము. దీని పోలీసు వారిని మేము సమగ్ర విచారణ జరిపి కేసు నమోదు చేయాలి. నమోదు చేస్తేనే నిజ నిజాలు బయటికి రావాలని నిష్పక్షపాతంగా విచారణ జరిపి ఇతని పైన కన్నా ఇతన్ని ప్రేరేపించి ఈ కుట్రలోకి లాగిన వాళ్ళని తక్షణం కఠినమైన చర్యలు తీసుకోవాలని, బయటకు వచ్చిన తర్వాత ఎవరైతే ఈ మనిషిని ఈ విధానంగా కొట్టారో వాళ్ళ పేర్లు వచ్చే వరకు నేను పోరాడతా, వాళ్ళ పేర్లు వెలికి తీసే వరకు నేను ఎంతటి వరకైనా వెళ్తా. దీని వెనకాల ఎవడున్నాడో లాగి దీనికి ఉద్దేశానికి ప్రేరేపించిన ఎవడైనా, దేనికి చైర్మన్ అయినా, ఎక్కడైనా ఏ ఇన్ఛార్జ్ అయినా తోలు తీస్తానని పోలీసు వాళ్ళు కోరేది. ఇతనికి ఇలా గాయపరిచిన వ్యక్తుల్ని దీనికన్నా ఎక్కువగా గాయపరిచి ట్రీట్మెంట్ ఇస్తే నిజాలు వస్తాయి. మీకు అర్థమైందా సార్? మేమే చేసామని భావించారనుకో రిమాండ్ చేసేమానండి, ఐఎమ్ రెడీ. ఎవరితో ఫోన్ చేయించుకోం, ఏ రికమెండేషన్ చేయించుకోం. మేమే ఈ తప్పు చేసామని కానీ ప్రజలు కానీ డిపార్ట్మెంట్ కానీ భావిస్తే, నేను కానీ నా కార్యకర్తలు కానీ నా స్నేహితులు కానీ దీనికి నేను కానీ చేసామని భావిస్తే ఎఫ్ఐఆర్ కాదు కదా, రిమాండ్ కేసిన దర్జాగా వెళ్ళిపోతాం. ఎందుకంటే పెందుర్తి వెంకటేష్ గారు చెప్పింది తప్పు చేయకూడదు, తప్పును ప్రోత్సహించకూడదు, దొంగ మార్గంలో ఆర్థికంగా బలపడకూడదు. ఈ ప్రిన్సిపల్స్ తో మా తండ్రి గారు ఎలా అయితే నేర్పారో అదే ముందుకెళ్తున్నాం. కానీ ఇలాంటి డ్రామాలు మేము చేయమని మీ అందరికి కూడా మేము కోరుకునేది, ఇలాంటి వాళ్ళని మీ నోటీస్కి వచ్చిన సీతారామ మండలం వాళ్ళు ముఖ్యంగా దీనికి కారకులైన వాళ్ళని బయట పెడతారని, ప్రజలే దీని గురించి ఏమి గుసగుసలాడుతున్నారో నాకన్నా బాగా మీ సీతారామ మండలం మిత్రులు మీరు కానీ కోరితే వాళ్ళు నాకన్నా బాగా చెప్తారని మీ అందరి ముందు నేను తెలియజేయడం జరుగుతుంది. మీరు అడిగారు కాబట్టి ఇలాంటి వాటికి ప్రేరేపిస్తున్న వ్యక్తి రేపొద్దున్న నా స్థాయి వ్యక్తి మీదే ఇంతటి దానికి తెరలేపాడు. సామాన్యులు కూడా రేపొద్దున ఏమవుద్దంటే తప్పుడు ఆరోపణలతో తప్పుడు కేసులు పెట్టడానికి, సార్ అతను వేసాడే అనుకో ఒక కేసు పడితే చెప్తున్నాను కదా, నాకు నథింగ్ అంతే. ఒకటి కాదు, ప్రజల సమస్యల కోసం పోరాడడానికి, ప్రజల వైపు నిలబడడానికి నా నియోజకవర్గం సీతారామ మండలం, కోరుకొండ మండలం, రాజనగరం నియోజకవర్గం ప్రజల కోసం 100 కేసులు ఎంచుకుంటాం. 100 కేసులు ఎంచుకుని మా యువ నాయకుడు లోకేష్ గారిని ఉన్నతమైన స్థాయిని చూడడం కోసం ఎంతటి వరకన్నా వెళ్తాం. ఏది మంచి మార్గంలో, చెడు మార్గం మేము ఎంచుకోము. మీరు మాకు ₹1,00,00,000 పెట్టిన చెడు మార్గం మేము ఎంచుకోమని మీరు అడిగారు కాబట్టి నియోజకవర్గ ప్రజలకి ఇలా తప్పుదో పట్టించడంలో వాళ్ళు పిహెచ్డి పొందారు సార్. మీకు అర్థమైందా? ఇప్పుడే కాదు, ఢిల్లీ గల్లీ అన్నారు. ఒరే నీకు ఈ గల్లీ చాలరా బాబు, ఈ గల్లీలో తర్వాత చూసుకుంది కానీ ఢిల్లీకి వెళ్ళే ముఖం కాదు మంది, శాంతిదూత ముఖం ఇలా అని నటన, పైకి నటన, పొట్టలో ఖర్చు వేసుకుని తిరుగుతుంటారు. ఆ ముఖంకే ఏంటో నాకు ఈ మధ్య చెప్తున్నారు బాబోయ్, ఎవరైనా నవ్వుతూ ఉంటారు. ఒక ఏదైనా పని అని వెళ్తే మాట్లాడండి బాబు, గోడలేపు చూస్తాడు. నేను కాదండి, కనీసం ఇప్పుడు ఉండాలి కదా. ఇప్పుడు ఇతన్ని తీసుకొచ్చి మనం ఒకరికి వ్యతిరేకం అంటే వాళ్ళు చెప్పిందే నడవాలి. హిట్లర్ అనుకుంటున్నాడా? భవిష్యత్తులో ప్రజలు దీనికి తగిన గుణపాఠం చెప్పి ఇలాంటి కుట్రలకి తెరలేపితే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ మేమేమి అతను అనుకుంటున్నట్టు బిట్స్ పిల్లని కాకపోయినా మా బిట్లకి వేరే బిట్స్ పిల్లని వేరే బిట్లు పడతాయి. త్వరలోనే బండారం అంతా కూడా చాప్టర్ కింద రెడీ చేస్తున్నాం. ఎవరెవరితో టచ్ లో ఉంటున్నాడో వైసీపీ వాళ్ళతో కాల్ డేటాలన్నీ కూడా సేకరించి తగిన సమయం వచ్చినప్పుడు ఇతనికి ఆర్థిక లావాదేవీలు వైకాపా వాళ్ళతో ఎవరెవరితో ఉన్నాయి, వైకాపా వాళ్ళతో ఎవరితో టచ్ లో ఉంటాడో ఖచ్చితంగా బయట పెడతాం. మేము తప్పు చేయట్లేదు సార్, పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్నాం. లైఫ్ టైం మెంబర్షిప్ తీసుకున్నాం తెలుగుదేశం పార్టీకి, లైఫ్ టైం మెంబర్షిప్. నువ్వు గన్నెట్టి నన్ను కాల్చినా పార్టీ మారను, కాల్చే అంటాను, బుల్లెట్ తీసేసుకుంటా లోకేష్ అన్న జిందాబాద్ అని, అంతే తప్ప మారం.
సొంత స్వలాభాల కోసం, ఆర్థిక లాభాల కోసం, లేకపోతే నేను ఎంపీ అయిపోవాలో ఎమ్మెల్యే అయిపోవాలో అని చెప్పిన నియోజకవర్గానికి ఎంపీటీసీ కింద ఉండమంటే ఉండిపోతాం ప్రాణం పోయే వరకు. లేదా వద్దు నువ్వు కార్యకర్త కింద ఉండంటే కార్యకర్త కింద ఉండిపోతాం. ఇక్కడ మా స్థాయి, మేము మా ఇల్లు ఇక్కడే, మా నాన్నగారి ఇల్లు ఇక్కడే, మా అమ్మమ్మది ఇక్కడే, మా తాతగారు మీ అందరికీ తెలుసు, మా పెద్దనాన్నలు మీకు తెలుసు. రెంట్కి రాలే, అద్దెకి వచ్చినోడు వచ్చి డ్రామాల్లో చూస్తే ప్రజలు తగిన బుద్ధి త్వరలోనే నీకు చెప్తారని. ముందు ముందు కూడా మీరు ఒకటి గమనించాలి, పార్టీలో మొన్న అనౌన్స్ అయిన పదవులన్నీ కూడా మేమందరం కూడా చాలా సంతోషించాం. గతంలో పెందుర్తి వెంకటేష్ గారి కృషి కోసం పనిచేసి పార్టీకి ఈ సంవత్సరం బ్యాక్ వచ్చిన ఇన్ఛార్జ్ వల్ల ఏమీ వాళ్ళకి రాలేదు ఈ పదవులు. వాళ్ళు సొంతంగా పార్టీ కోసం ఎప్పటి నుంచో ఉన్నారు. పార్టీలో వెంకటేష్ గారు 2 సార్లు ఎమ్మెల్యేని గెలిపడంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు సొసైటీ ప్రెసిడెంట్ కానీ, మార్కెట్ యార్డ్ కానీ, లేకపోతే వగైరా వగైరా పదవులు వచ్చిన వాళ్ళంతా కూడా పార్టీలో ఉన్నారు కాబట్టే కదా, పార్టీలే మారదే. వాళ్ళందరూ ఎవరైతే ఇతన్ని నమ్ముకుని తిరిగారో వాళ్ళందరినీ ముంచేశాడు. వాళ్ళు వదిలేసాడు, అలా వదిలేసి ఇక్కడికి వచ్చేసాడు. ఇక్కడికి వచ్చి ఇక్కడ లెగ్గెట్టాడో లేదో ఇక్కడ మొత్తం కొలాప్స్. కానీ స్వచ్ఛమైన కార్యకర్త ఎప్పుడు స్వచ్ఛమైనగానే ఉంటాడని మేము రెగరేసుకుని రాజనారాయణ నియోజకవర్గం, గతంలో బూరుపు నియోజకవర్గం, ఇక్కడ ప్రాతినిధ్యం వహించిన ప్రతి ఒక్కరూ, చిట్టూరు రవీంద్ర గారు కానీ, జగ్గంపూడిలో ప్రత్యర్థి పార్టీల్లో ఉన్నా కూడా ఇలా లేఖితనంగా దొంగ పేపర్లు సార్. ఒకసారి ఏమో ఆడియో రిలీజ్ చేశారు. ఆ పెద్దాపురం నుంచి కిరాయికి ఒకరిని తెచ్చుకుంటారు. మీరు ఇది చూసుకోవాలి. కిరాయికి ఎక్కడో కాదు, పెద్దాపురం, తొలి తిరుపతి, దివిలి అలాంటి గ్రామాలు ఉంటాయి కదా సార్. ఆ గ్రామంలో ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు అంతే కదా సార్, ఆయన్ని రాంగ్ ఏం కాదు కదా. వీళ్ళు కులం పేరు అడ్డు పెట్టుకుని దానికి వీళ్ళు ఎలాంటి వాటికి తెరలేపుతారంటే, ఇక్కడ వాళ్ళు కాదు, వీళ్ళు కిరాయికి తెస్తారు. వీళ్ళు అక్కడ నుంచి వాళ్ళని పాపం ఒక 5,000 10,000 జీతం ఇచ్చి సోషల్ ఎల్ఎల్బి లా ఏదో అంటారు, ప్రపంచంలో ఎక్కడా లేని. ఇదిగోండి, తొలి తిరుపతి నుంచి తీసుకొచ్చి ఎక్కడా లేని విధంగా పెద్దల తల తీసి మీ కాళ్ళ ముందు పెట్టిన నేనే అలా వాస్తవంగా చెప్తున్నా. ఒడ్డు వెంకటరామణ చౌదరి గారికి నేను ఒకటే మాట చెప్తున్నా, మీ కార్యకర్త ఏమన్నాడు నా తల వినండి ఒకసారి. ఖచ్చితంగా పెద్దల తల తీసి మీ కాళ్ళ ముందు పెట్టిన నేనే అలా ఇలా ఆగడాలు అక్కడ కదా, దివిలి, తొలి తిరుపతి, చదలాడ, ఎవరు తలదేస్తారు సార్? ఇలాంటివన్నీ మీరు అందరూ కరెక్ట్ అంటారా? మీరు అందరి దృష్టిలో మా నాయకులు కానీ, మా కార్యకర్తలు కానీ ఇలా మాట్లాడడం మీరు ఎక్కడ చూసారా? కూర్చున్న వ్యక్తికి మైక్ ఇస్తే అతను కానీ మాట్లాడితే చెవులో రక్తం చచ్చిపోతాడు బెట్స్ పిల్లని గడు. ఇలా తల తీసేస్తాం ఏం తెలీదు. ఇప్పుడు నీ ఆఫీస్లో నీ మేనేజర్ అని మళ్ళీ అప్పట్లో ఓ డ్రామా తీశారు. ఎస్సీ ఎస్టీ కేసు కోసం ఇతను ఇక్కడే కాకుండా ఏలూరు రేంజ్ ఏజీ వరకు పరిగెట్టాడు టోషిబా గ్యాంగ్ తో. దాన్ని ప్రిలిమినరీ ఎంక్వైరీ చేశారు పోలీసు వాళ్ళు. అసలు ఆడు నాకు ఫోన్ చేసినట్టు కానీ, నేను ఆడికి ఫోన్ చేసినట్టు కానీ పోలీస్ ఎక్విప్మెంట్ ఉండదు కదా సార్, సిడిఆర్ అని. సిడిఆర్ చేస్తే లేవు. వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఎక్కడ కూడా బాబు అని. ఇవన్నీ అయిపోయి బొబ్బాస్కర్ డ్రామా. బొబ్బాస్కాయలు అమ్ముకుంటే కనీసం జ్ఞానం వస్తుంది. బొబ్బాస్కాయలు రోడ్డు మీద ఇలాంటి వాటికి